అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ తరపు నుంచి గుండెలు పగిలే వార్తలు వింటారు. ఆ వార్తలు విన్న తర్వాత మీరు వారికి సహాయం చేయడం అనేది జరుగుతుంది. మీది చాలా పెద్ద మనసు, అందరికీ సహాయం చేసే గుణాన్ని మీరు కలిగి ఉన్నారు. కానీ మీకు సహాయం చేసేటటువంటి టైం వచ్చినప్పుడు ఎవరు మీకు సహాయం చేయరు. కేవలం దేవుడు మాత్రమే మీకు సహకరిస్తారు. మీరు చింతించకండి. మీ యొక్క అన్ని విషయాల్లో మీకు మెరుగుదల రావడం అనేది ప్రారంభమైంది. గ్రహ నక్షత్రాలను బట్టి రాశి వారికి ధనం విషయంలో మాత్రం చాలా శుభం కలగబోతుంది. ధనం చేతికి బాగా అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు కాస్త తొలగించబడే మార్గాలు అనేవి మీకు దొరుకుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఓర్పు పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఆలయాలను సందర్శించడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. మరి ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయాల్లో వ్యవహారాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. పాత సమస్యలు త్వరలోనే ఒక కొలకి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడితేనే మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి అయితే కలిసి వస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. విదేశాలు, దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వృత్తి వ్యాపారస్తులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. ఇక ఉద్యోగస్తులకైతే ఇతర వ్యాపకాలకు వీడనాడి శ్రమించటమే మంచిది. ఇక ఈరోజు ముఖ్యుల కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాసాలు తప్పవు. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాట పడాల్సి వస్తుంది. మరి వృత్తి వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. రావాల్సినటువంటి మరి ధనం సకాలంలో అందటానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. దైవ దర్శనాలు మాత్రం అనుకూలిస్తాయి. తలచిన పనులు వెంటనే పూర్తి చేయగలుగుతారు. గృహంలో శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. ముఖ్యుల రాకతోటి మీలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. పొగడ్తలకు పొంగిపోవద్దు. మరి ఈరోజు వృత్తి వ్యాపారస్తులకు ఆశించిన పురోగతి అయితే కనిపిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెలకువ వహించాలి. బంధుమిత్రులతో మాత్రము సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రమే ఇబ్బందులకు గురే అవకాశాలు మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరియు ఈ రాశి వారికి ఉన్నటువంటి దోష నివారణ కూడా చేయాల్సి వస్తుంది. మరి ఈ రాశి వారు ముఖ్యంగా ఈరోజు ఒక ఎర్రటి బట్టలో మీరు ఒక 5 గరుడముఖ కాయలు తీసుకోవాలి. 5 గరుడముఖ కాయలు తీసుకొని, గోమతి చక్రాలు 5 తీసుకొని, మరియు బలమూరి ఎడమూరి మూలికలు 5 తీసుకొని, నల్ల పసుపు కొమ్మలు 5 తీసుకొని వాటిని అన్నింటినీ కూడా ఎర్రటి బట్టలో మూట కట్టేసి, మరి రోజు అమావాస్య కనుక మీరు వాటిని గుమ్మానికి వేలాడి ఆ మూటకు ధూపం వేసి, ఇల్లు మొత్తం ధూపం వేసి గుమ్మానికి వేలాడితీయటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు తొలగించబడుతుంది. మీకున్న అప్పుల బాధ తీరిపోతుంది. శత్రు బాధ అనేది ఇక మీకు ఏ విధముగా ఉండదు. అందరు శత్రులు కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. ఈ యొక్క విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు విద్యార్థులకు తొలగించబడతాయి. ఉన్నత విద్యకు మార్గం అనేది సుగమమవుతుంది. మరియు పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో మెలకువ రావడం ప్రారంభమవుతుంది. అన్ని సమస్యలు కూడా వాటంతటావే పరిష్కారం అవ్వడం ప్రారంభమవుతాయి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది. ఆశించిన స్థాయి మరి రోజు లభించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మరి వారికి ఒక సమస్యలను చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో అటువంటి వారి సమస్యలు కూడా మరి చక్కగా వాటంతట అవే తొలగించబడతాయి. మీరు కనుక ఈ పరిహారం చేసినట్లయితే మీ దోష నివారణ జరిగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు పూర్తి చేసేటటువంటి సామర్థ్యం అనేది మీలో వచ్చేస్తుంది. ఈరోజు మీకు లక్కీ సంఖ్య 62, లక్కీ కలర్ అయితే మరి దంతము. ఆ తర్వాత వినాయకుని పూజించండి మరియు నైవేద్యం సమర్పించండి. చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.